ఒకప్పుడు బైరి నరేష్ గారు అంటే ఖబర్దార్, అసలు నువ్వు ఎందుకు నమ్ముతున్నావు, ఏంది నువ్వు ఏడున్నావు, రా నువ్వు నా ముందుకు వచ్చి మాట్లాడు అనే సిచ్యువేషన్స్ వచ్చినాయి. దీనికి కారణం నేను జైలుకు వెళ్ళిన పరిస్థితులే అని అంట. ఏమంటారు? కాదా? అదేం కాదు. అసలు నిజం చెప్పాలంటే నేను ఒరిజినల్ బైరి నరేష్ ఇలాగే ఉన్నాడు. అంతకుముందు కూడా ఇలాగే ఉండేవాడు. ఆ జైలు అంతకు ముందు జరిగిన కొన్ని సంఘటనల వల్ల ఆ వేదికల మీద ఆవేశంతో బాధని వ్యక్తం చేసే క్రమంలో సామాన్య ప్రజలకు అర్థమవ్వడం కోసం అలా మాట్లాడాను. దాన్ని ఎడిట్ చేసి వైరల్ చేసి జీవితాన్ని కుదుపుకు గురి చేశారు. నేను ఒకవేళ ఇంత నిదానంగా ఇంత జాగ్రత్తగా మాట్లాడకపోతే కొన్ని వేల మీటింగులు ఎలా వెళ్ళేవాడిని. నిజంగానే అగ్రెసివ్ అవుతే 100 మీటింగుల తర్వాత తన్నులు తినేటోని, ఓ 50 మీటింగుల తర్వాతనే నన్ను దూరం పెట్టేవాళ్ళు, ఓ 1000 మీటింగుల తర్వాతనే అరే వీని విలువద్దురా అనుకునేటోళ్ళు కదా. అప్పటికే 4600 ప్రసంగాలు ఇచ్చిన వ్యక్తిని అప్పటికే. ఇప్పుడు కూడా వందల మంది పిలుస్తూనే ఉన్నాను రోజు. నిన్న నేను కూకట్పల్లికి వెళ్ళాను, ముందు రోజు శంకరపల్లిలో రేవతియో రవలియో స్కూల్కి వెళ్ళాను, దానికంటే ముందు కోడంగల్కి వెళ్ళాను, దానికంటే ముందు రోజు విజయవాడకి వెళ్ళాను, మొన్న సోమవారం రోజు వైజాగ్ వెళ్ళాను, మంగళవారం రోజు విజయనగరం వెళ్ళాను, పోయిన ఆదివారం రోజు అనకాపల్లికి వెళ్ళాను, అంతకుముందు ఆదివారం రోజు నల్గొండకు వెళ్ళాను. నేను ఏ రోజు ఖాళీగా ఉండను కదా. నా పని ఎలా జరగాలో అలా జరుగుతూనే ఉంది. కాకపోతే కొంతమంది మత ఉన్మాదులు దానిని ఎడిట్ చేసి మంచి భక్తులను గాయపరిచి వాళ్ళ దృష్టిలో నన్ను చెడ్డవాళ్ళుగా చిత్రీకరించడంలో వాళ్ళు సక్సెస్ అయ్యారు. దాన్ని కడుక్కోవడం కోసమే మీ కెమెరాల ముందు వచ్చి మీతో మాట్లాడాల్సి వస్తుంది. లేకపోతే నాకు ఈ అవసరమే ఉండేది కాదు. ఈ టైం ఏదో అక్కడ ఒక స్కూల్కి వెళ్తే 600 మంది పిల్లల ముందు చక్కగా వివరిస్తే వాళ్ళు మంచిగా చైతన్యం అయితే చాలు. టీవీలలో కనిపించాలని, కింద ఎదవ కామెంట్లు రావాలని, లేకపోతే నన్ను అందరూ గుర్తించి మెచ్చుకోవాలని ఏం లైక్ నెవర్ ఎక్స్పెక్ట్ ఎనీథింగ్ ఫ్రమ్ సొసైటీ. అంటే అక్కడ నుంచి వచ్చిన తర్వాత ఈ మార్పు అనేది వచ్చింది, ఇలా మాట్లాడకూడదు అంత క్రెడిట్ చేసుకోవడానికో లేకపోతే ఏదో ఒక సింబల్గా జైలు పోయిన తర్వాత నాలో మార్పు వచ్చింది, నేను చాలా పశ్చాత్తాపం చెందాను, అంతకుముందు నరేష్ వేరు, ఇవన్నీ నటనలు దొంగముచ్చారు. ఒరిజినలే ఎట్లున్నది గట్టినే ఉన్నాం. అంతకుముందు కూడా ఇట్నే ఉండేది నేను. ఆ ఇన్సిడెంట్స్ జరుగుతున్నప్పుడు, దాడులు సంఘటనలు ఘోరంగా జరుగుతున్నప్పుడు, కులం పేరుతో ఒక మనిషిని చంపుతున్నప్పుడు మా పద్మశాలి కులానికి చెందిన ఒక వ్యక్తి ఎస్సీ ఆమెను ప్రేమించి పెళ్లి చేసుకుని ఒక కొడుకును కానీ కులం పేరుతో ఆ భార్యని ఆ కొడుకును పెట్రోల్ పోసి కాల్చి చంపాడు పెళ్ళైన తర్వాత. ఇంత దుర్మార్గం, అరే నువ్వు ఎట్లా శాలోను అవుతావురా, నేను అక్కడ ఫైట్ చేసిన వ్యక్తిని. ఓకేనా, అందరూ అన్నారే నువ్వు కూడా పద్మశాలి, వాడు చంపినోడు పద్మశాలి, వాణి జైలు పంపిత్తవేంద్రా అన్నాడు. వాడు ఎవడైతే నాకేంటి. నిన్న మాల బంటిని చంపేశారు కదా, భార్గవి అనే చెల్లెలు ఇప్పుడు డిగ్రీ ఫైనల్ ఇయర్ సూర్యాపేట. ఇప్పుడు ఆ చెల్లెకి ఎవడు సమాధానం చెప్పాలి? ఇష్టంగా ప్రేమించి పెళ్లి చేసుకుంది, సంతోషంగా జీవిస్తాననుకుంది కదా. వాడు హీరోలా ఉంటాడు, హైట్ పర్సనాలిటీ లీడర్, వాడు చంపి పడేశారు గౌడ సోదరులు. అలాంటివి జరిగినప్పుడు ఆడికెళ్ళి గౌన్లోలారా ఆలోచించండి, అంత పెద్ద చెట్టు ఆకాశానికి ప్రాణం చేతబట్టుకొని పైకి వెళ్తారు, మీరు ఎక్కిన చెట్టుకు కులం ఉందా, మీరు తీసిన కళ్ళుకు కులం ఉందా, ఆ కాయకు కులం ఉందా, ఆ కళ్ళు తాగే వ్యక్తికే పలానా కులముని కానీ అమ్ముతారా? ఎంతమంది గౌడన్నలు మిగతా కులాల ఆడపిల్లల్ని చేసుకోలేదు, మీ ఆడపిల్లని ఆ మాల సోదరుడు చేసుకుంటే మీకు అరిగిపోయింది ఏముంది, మీకు బుద్ధి ఉందా అని తిట్టాను. ఇక వెంటనే గౌన్లోని తిట్టిన బైరి నరేష్ అంటే అది మీకు బుద్ధి ఉండాలి, ఆలోచించడానికి ఉండాలి, ఇంగిత జ్ఞానం. అంటే మీది కూడా ప్రేమ వివాహం అని చెప్పి విన్నాను. అదేం కాదమ్మా, అంతా మీ మీడియా ఎవరిని దోచినట్టు వాడు అనుకుంటాను అంతే. అంటే ఇప్పటి వరకు ఒక 600కు పైగా ఈ కులాంతర వివాహాలు కూడా జరిపించారు బైరి నరేష్ గారు అని విన్నా. నాది వేరు కులాల పెళ్లి. యాక్చువల్ ఆ పదమే నాకు ఇష్టం ఉండదు. కుల అంతర వివాహం అంటే, అంతరము అంటే తేడా అంటే ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ. కులాంతర వివాహం అంటే ఒకరు ఎక్కువ కులం ఒకరు తక్కువ కులాన్ని పెళ్లి చేసుకోవడం అర్థం. ఇలా ఎక్కువ తక్కువ అనడమే తప్పు కదా. వేరు కులాల పెళ్లి అంటే అర్థవంతంగా ఉంటుంది. కాకపోతే ప్రజలందరికీ కులాంతరం అనే పదం బాగా అలా ఎందుకు పెట్టింది? గతంలో జరిగిన లోపాన్ని సరిదిద్దడం కోసం ఒక వెసులుబాటు మాత్రమే. గాయాన్ని మాంచుకోవడానికి మందునిచ్చింది. కాలు తీసేయమని కాదు, లేదా మందును పర్మనెంట్గా పూసుకుంటూ ఉండవు అని చెప్పాలా. కరెక్ట్గా అప్లై చేసి గాయం లేకుండా చేస్తే అయిపోద్ది కదా.
కుల రిజర్వేషన్ అవసరం లేని పరిస్థితి కల్పించకపోయినటువంటి పాలకులది తప్పు. అంతేగాని దాన్ని ఉపయోగించుకోవడానికి పేదోళ్ళు వస్తే అది వాళ్ళ తప్ప, తప్పు కాదు కదా. రిజర్వేషన్ ఉండొద్దు అంటారా? అసలు అక్కర్లేదు, ఉండొద్దు, తీసి పడేయాలంటున్నాను. రిజర్వేషన్లను తొలగించే పరిస్థితి రాకపోవడం ఈ పాలకుల అసమర్థ పాలన. ఒక్కడు కూడా తలలో బుర్రలో మెదడున్నట్టుగా అన్నం తిన్నట్టుగా ఆలోచించట్లేడు. అందరూ కులాలు ఉండాలి, వాళ్ళకి మేము సహాయం చేయాలి, అంతరాలు ఉండాలి, మేము వాళ్ళకి సహాయం. వీడు ఇచ్చేటోడు, వాడు తీసుకునేటోడు. అసలు ఈ కులం అవసరం లేని వాతావరణం రావాలి, రిజర్వేషన్లు అవసరం లేని రాజ్యం రావాలి, అన్నీ సమానంగా విద్య, వైద్యము, ఉద్యోగము సమానంగా ఉండాలి. ఓ 10 ఏళ్ళు ఎవరు ఎంత పర్సెంటేజ్ ఉన్నారో అంత పర్సెంట్ ఇచ్చేయి, 10 ఏళ్లలో ఏ రిజర్వేషన్ అవసరం లేకుండా పోద్దని రాజ్యాంగం చెప్పింది. మరి ఎందుకు ఇంకా నీకు ఒక్కొక్క బుక్ పెడితే నువ్వు 20 సార్లు చేయి చెప్తావు. చిల్లమ్మ ఆకలి అవుతుందారా నీకు అన్నం పెడితే ఏం చెప్తావు? అదే ప్లేట్ నీకు ఇచ్చేస్తే కడుపు నిండా తిన్నాక పక్కకు పడేవా? పేదరికం ఉంది కాబట్టి ఆ నిర్మూలన పథకాలు పెట్టాల్సి వస్తుంది. అస్పృశ్యత, అంటరానితనం, ఇంకా వాళ్ళ కాంట్రిబ్యూషన్ వాళ్ళ స్థాయిలో వాళ్ళంతమంది లేరు కాబట్టి ఆ రిజర్వేషన్ పెట్టాల్సి వస్తుంది. అంటే అది లేని వాతావరణం ఉంటే అయిపోద్ది కదా. ఇప్పుడు మా భార్యదో ఒక కులము, నాది ఒక కులము. నేను పెళ్లి చేసుకునే వయసు వచ్చినప్పుడు నా కులం లేకుండా, కట్నం లేకుండా, పూజారు లేకుండా, చాదస్తం లేకుండా, జాతకాలు లేకుండా, ముహూర్తాలు లేకుండా, తాళి తలంబ్రాలు మట్టలు లేకుండా నేను ఒక హేతువాద చార్వాక లోకాయుత నాస్తిక ఆలోచన ఉన్న కార్యకర్తని. నేను ఎంఎస్సి చేశాను. అప్పుడు బీఈడి వచ్చింది, ఇంకా సీట్ జాయిన్ అవ్వలేదు. సో ఒక ఉపాధి హామీలో ఒక ఉద్యోగం వచ్చింది, చేస్తున్నాను. నేను నా లైఫ్లో ఒకరు కావాలని వేదిక మీద చెప్పాను. మా మిత్రులలో నాగరాజ్ అనే మా ప్రాణ స్నేహితుడు, అరే మా ఫ్రెండ్ వాళ్ళ చెల్లి ఉందిరా అని చెప్పాడు. మార్చి 8, 2009 ఇలా ఎదురుపడి కూర్చున్నాము. నేను ఇది అని 5 నిమిషాలు చెప్పాను. ఆవిడ 2-3 నిమిషాలు చెప్పింది. నా ఫ్యూచర్ ఇలా ఉండాలనుకుంటున్నాను, నేను నా ఆలోచన విధానం ఇదని చెప్పాను. 1 వీక్ తర్వాత వాళ్ళ కుటుంబం చర్చించుకొని ఓకే చెప్పారు. వాళ్ళని మా ఇంటికి రమ్మన్నాను. మా అమ్మ, నాన్న, మా అక్కలు, బంధువులు, చిన్నమ్మల్ని, పెద్దమ్మల్ని పిలుచుకున్నాను, పరిచయం చేసుకున్నాను. మా బంధువులందరినీ తీసుకొని వాళ్ళ ఇంటికి వెళ్ళాను. అక్కడ ఒక 2 రోజులు ఉన్నాం వాళ్ళ ఇంట్లో మేమందరం. ఒక పూట వెళ్ళి చూసేచ్చుడు కావు మాయి. ఆ తర్వాత 3 months గ్యాప్ పెట్టాను. ఎందుకంటే నా గురించి మీరు పూర్తిగా ఎంక్వైరీ చేసుకోండి అని. ఆ తర్వాత జూన్ 21 ఆదివారం 2009లో మాకు పెళ్ళైంది. ఓకే, ప్రేమ వివాహం కాదు, కులాంతర వివాహం. అనొద్దన్నారు, బట్ అర్థం కావడం కోసం అలా సంబోధించాల్సి వచ్చింది. అంటే ఇప్పుడు మీరు తన లైఫ్లోకి వెళ్ళడం కావచ్చు, భార్య మీ లైఫ్లోకి రావడం కావచ్చు, లైఫ్ బాగుంటుంది అనేది కూడా ఒక నమ్మకమే కదా. ఈ నమ్మకమే అందరిలో ఉంది అని ఎందుకు అనుకోరు? దేని మీద అమ్మా ఇప్పుడు ఆ నమ్మకాలు బలహీనపడుతున్నాయి, అందులో అనర్థాలు చోటు చేసుకుంటున్నాయి, అజ్ఞానం చోటు చేసుకుంది, చెత్తా చెదారం చేరిపోయి కలుషితం అవుతున్నాయి. భార్యాభర్తలు మంచి నమ్మకంతో ఉండండి, ఒకరినొకరు అర్థం చేసుకోండి, ప్రయాణించండి, ఎక్స్ప్రెస్ చేసుకోండి, ఇష్టాలు చెప్పుకోండి, ఎదుటి వాళ్ళకి ఇచ్చే స్వేచ్ఛ ఎదుటి వాళ్ళకి ఇవ్వండి. వాళ్ళ వ్యక్తిగత ప్రైవసీని అలాగే ఉంచుతూ నీకేం కావాలో నీ భర్త నుంచి, నీకేం కావాలో నీ భార్య నుంచి నువ్వు పొందుతూ ఉమ్మడిగా ముందుకు సాగండి. అలా కాకుండా ఇప్పుడు ప్రజలు చాలా చికాకుల్లో ఉన్నారు. ఏ కోర్టుకు వెళ్ళినా మామూలు నేరాలు శిక్షల కన్నా వైఫ్ అండ్ హస్బెండ్ డిస్ప్యూట్స్తో వచ్చేవే విపరీతం పెరిగిపోయాయి. అది సమాజ తిరోగమనాన్ని సూచిస్తుంది. ఈ సోషల్ ఇంబ్యాలెన్స్ని చూసి 20 years దాటిన ఆడపిల్లలు పెళ్లిళ్ళు చేసుకోవడానికి సిద్ధపడట్లేరు. 30 years దాటిన మగపిల్లలు కూడా పెళ్లిళ్ళు కాకుండా అలాగే ఉండిపోతున్నారు. దీని గురించి ఎవరు డిస్కస్ చేయట్లేరు. అందరు దేవుళ్ళు చాలా మంది పెళ్లిళ్ళని చేసుకుంటారు, రకరకాల రూపాలలో నాటి పద్ధతిలో చేసుకుంటారు, కానీ మన ప్రజలు పెళ్లిళ్ళు చేసుకోవడం గురించి ఆలోచించట్లేరు. మళ్ళీ మీరు వాళ్ళని కించపరిచేలా మాట్లాడుతున్నారు. అయ్యా ఇందులో ఏముంది తల్లి, ఇందులో ఏం చేసుకోవచ్చు అంటే మరి ఇప్పుడు కంపేర్ చేశారు కదా. ఎందుకు కంపేర్ చేయకూడదు? ఇప్పుడు ఏది మాట్లాడినా అయ్యో రామ అంటారా అనరా అంటాం. అప్పుడు ఏంటి, అరే అయ్యో రామానుడు కాదురా, రాముడు ఏకపత్ని వ్రతుడు కదా. ఈ మన సమాజంలో రాముణ్ణి గౌరవించే ప్రతి సోదరుడు ఒకే భార్యతో ఉండడం మీకు మంచిది, నేను మేము దాన్ని అభినందిస్తాం, నేను ఫాలో అవుతా రాముణ్ణి ఏకపత్ని వ్రత్యంలో. ఇప్పుడు మళ్ళీ ఆయన అవమానించినట్టేనా? అండ్ ఇందాక అడిగిన ప్రశ్నలో ఇప్పుడు రిజర్వేషన్ తీసేయాలి అనుకున్నాం కదా,
లైక్ మీ భార్య గారు కూడా రిజర్వేషన్ మూలంగానే ఇప్పుడు గవర్నమెంట్ టీచర్ గా రన్ అవుతూ ఉన్నారు. మరి అదే రిజర్వేషన్ తీసేస్తే అంటే మీడియా లక్ష్మి గారు కెమెరా ముందు మీడియా మాట్లాడేటప్పుడు పర్ఫెక్ట్ ఎవిడెన్స్ లేకుండా మాట్లాడితే సమాజానికి తప్పు వెళ్ళిపోద్ది. వెళ్ళిపోయాక దాన్ని ఎవడు కడగలేడు. కాబట్టి మా ఆవిడ ఓపెన్ కేటగిరీలో గవర్నమెంట్ టీచర్ జాబ్ పొందింది. 14వ ర్యాంకు తెచ్చుకొని ఉస్మానియా క్యాంపస్లో సీట్ కొట్టింది. BCD కేటగిరీలో పొందలేదు, మహిళా కేటగిరీలో పొందలేదు. జాబు కూడా ఓపెన్ కేటగిరీలో కొట్టింది. ఓకేనా. వాళ్ళకు సర్వీస్ రూల్స్, సర్వీస్ బుక్ ఒకటి ఉంటుంది కదా, SBI అని ఒకటి ఉంటుంది కదా, అలా స్కూల్లో ఈమె కులం ఏంటిది అంటే రాస్తారు, కానీ ఈమె ర్యాంక్ ఎంత అనేది ఒకటి ఉంటుంది కదా. ఇప్పుడు ప్రతి ఒక్కరికి ఈ కామన్ సెన్స్ లేక మరి మీ ఆవిడ కూడా రిజర్వేషన్ కదా, నువ్వు కూడా PhD చేసావు రిజర్వేషన్లో, ఓకే రేపు నా పిల్లలు కూడా రిజర్వేషన్ వాడుకుంటారు. సో వాట్? నీకు వచ్చిన నొప్పి ఏంటి, ప్రజలకు వచ్చిన నొప్పి ఏంటి? నా తాత ముత్తాతల నుంచి నాకు అవకాశం రాలేదు కాబట్టి రేపు నా కొడుకు IAS IPS రాసేటప్పుడు ఒక మార్కు తక్కువ వచ్చింది నాన్న, మరి నేను OBC సర్టిఫికేట్ యూజ్ చేసుకోవాలని నా కొడుకు నన్ను అడుగుతాడు కావచ్చు. చల్ నెక్స్ట్ ఇయర్ రాసుకోరా అంటేనేమో వాడి కాన్ఫిడెన్స్ ఉంటే ఓపెన్లో కొడతాను, నెక్స్ట్ ఇయర్ రాసుకుంటాడు. పర్లేదు బిడ్డ, మన ఇళ్ళలో ఎవడు IAS IPS అవ్వలేదు, నువ్వు నీకు 1-2 మార్క్స్ తక్కువ ఉన్నాయి కదా, OBC సర్టిఫికేట్ పెట్టరా అంట కావచ్చు. ఇట్ ఈస్ డిపెండ్స్ అపాన్ మై సిచ్యువేషన్. అప్పటికి నేను క్రిమిలేయర్లో ఉండి కోట్లకు పడిగెత్తి ఉన్నాను అనుకో, ఏ బిడ్డ వదిలేరు, అది ఇంకో పేదోడికి పోతాను అంట. సో సిచ్యువేషన్ బట్టి ఇందాక మీరు అన్న 10 ముద్దలలో ఒక ముద్ద నాది ఎందుకు కాకూడదు అనేది అంతే కదా. అలా నేను ఆ ముద్ద కోసం ఎదురు చూడడం తప్పు, ముద్ద దగ్గరే ఆగిపోవడం తప్పు. నేను కష్టపడాలి, సంపాదించుకోవాలి.